సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. తులారాశిపై ఒక ఆడది తాంత్రిక ప్రయోగం, అది కూడా ఈ రోజునే తెలిసిపోయింది. జనవరి 19, 20 తేదీల్లో ఈ ముగ్గురు స్త్రీలు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. వెంటనే వారెవరో తెలుసుకొని ఈ పరిహారాన్ని పాటించండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో స్త్రీలైనా లేకపోతే పురుషులైనప్పటికీ కూడా ఈ ముగ్గురు ఆడవారు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. వెంటనే వారెవరో తెలుసుకొని ఈ పరిహారాలు పాటించండి. అయితే జీవితంలో కనుక శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ ముగ్గురి వల్ల వీరి యొక్క జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారో, ఎవరి వల్ల తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయో, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అయితే ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గనక చూసుకుంటే అలంకార ప్రియులుగా గుర్తించబడుతున్నారు. అలాగే ఈ రాశి యొక్క వ్యక్తిత్వం గనక గమనించుకున్నట్లయితే కనుక మీరు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అంటే వీరు ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వీరి కళ్ల ముందు ఎవరైనా క్రమశిక్షణ లేకపోతే కనుక వీరు తట్టుకోలేరు. వారిని కూడా వాదించుతూ ఉంటారు. ఈ విధంగా డిసిప్లిన్ ఉండాలనుకుంటారు. ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలి అని అనుకుంటారు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమయ పాలన కూడా ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులని, మంచి పేరును కూడా సంపాదించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఇతరులకి లోబడి ఉండే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉండరు. ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే అస్సలు పడరు. అంటే ఎప్పుడు కూడా తమదే పై చేయి అన్న భావనను వీరు కలిగి ఉంటారు. ఇది చాలా సందర్భాల్లో వీరు బయటపెరుస్తూ ఉంటారు. అలాగే వీరు చేసిన కొన్ని మంచి పనుల వలన వీరికి మంచి పేరు, ప్రతిష్టలు ఎలా వస్తాయో అలాగే శత్రువులు కూడా ఉంటారు. వీరు చేసే పనుల వల్ల వీరికి నిత్యం ఏదో ఒక కీడు చేయాలని వారి మనసులో ఉద్దేశిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా 2025 జనవరి మాసంలో దినఫలాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే కనుక మీరు పని చేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీ ఎదుగుదల చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఈ విధంగా తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మీ జీవితంలో అంటే ఈ రాశి వారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ ఎవరైతే సరే మీ దగ్గర స్త్రీలు ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతారు. వారి కళ్ల ముందు ఎవరైనా ఒక వ్యక్తి పైకి ఎదుగుతున్నారు అంటే దాన్ని చూసి తట్టుకోలేక అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంటారు. వారిని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నం చేస్తారు. వారి వ్యాపారాలు నష్టపోవటానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీ జీవితంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలా అని ప్రతి ఒక్కరిని అనుమానించకండి. ఎవరైతే మన శ్రేయోభిలాషిలో వారిని మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకొని మిగతా వారి మీద కాస్త ఒక కన్నేసి ఉంచండి. అలాగే మీరు కోరుకుంటున్న వ్యక్తి మీకు చెడు చేయకుండా ఉంటారు. అలాగే ఒక్కొక్క సందర్భంలో వారి మాట ద్వారా కావచ్చు, వారి మనసుతో కావచ్చు, వారు చేసే హృదయాలోచనలు ఎటువంటివో మీకు అర్థమవుతూనే ఉంటాయి. మేలు చేసేవారెవరో, కీడు చేసేవారెవరో గమనించుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి మన మేలుని మనమే చూసుకోవాలి. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. ముగ్గురు స్త్రీలు ఉన్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉండొచ్చు. మీ జీవితంలో ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ ముగ్గురు స్త్రీలకు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.
అంటే కనుక ముఖ్యంగా వారు పన్నే కుట్రల నుంచి మీరు తప్పించుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. అలాగే కొన్ని పరిహారాలను పాటించడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. రావి చెట్టు మహిమ గురించి చాలా పురాణ కథలు ఉన్నాయి కదా. రావి చెట్టును దేవతా వృక్షంగా మనం భావిస్తూ ఉంటాం. అయితే మీరు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి ఈ తాంత్రిక ప్రయోగాలన్నీ కూడా తొలగిపోతాయి. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే కనుక మీరు ఇంట్లో ఈ పరిహారం చేసుకోవాలి. అదేంటంటే రాత్రి సమయంలో అంటే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ రాత్రి సమయంలో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా దాని తాలూకు ప్రతిఫలం అనేది మీకు దక్కి తీరుతుంది. అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే కనుక ఒక రాగి చెంబును కానీ అంటే రాగి చెంబు ఇంట్లో లేకపోతే ఒక స్టీల్ చెంబునైనా సరే తీసుకోండి. దాంట్లో నిండా నీరు నింపేసి ఈ విధంగా నింపిన తర్వాత ఆ యొక్క చెంబులో పిడికెడు గల్లుప్పును వేసేయండి. ఆ విధంగా చేసిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసిన తర్వాత ఆ నీళ్లలో కొన్ని నల్లటి ఆవాలను కూడా వేయండి. ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నీటిలో వేసాం కదా, అవి చాలా శక్తివంతమైనవి. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఈ యొక్క పదార్థాలన్నిటికీ కూడా ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే కనుక పదార్థాలన్నీ కూడా మీరు నీటిలో వేసిన తర్వాత ఆ చెంబును 2 చేతులతో మీ చేతులతో మీరే పట్టుకొని అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకోవాలి. గుర్తుంది కదా. మీరు 2 చేతులతో పట్టుకున్న తర్వాత మీ ఇంట్లో గదులన్నీ కూడా తిరగండి. ఇలా తిరిగే సమయంలో మీరు మనసులో సంకల్పం చేసుకోండి. మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటికి వెళ్ళిపోవాలని, మీ ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోవాలని, ఎవరైతే మీ పైన కానీ మీ కుటుంబం పైన కానీ తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా పటాపంచలు కావాలని ఈ విధంగా మీరు మీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకుంటూ గనక ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మీ మీద చేసిన తాంత్రిక ప్రయోగాల యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది మీ వద్దకు రాకుండా ఉంటుంది. అలాగే మీపై ప్రభావం చూపించకుండా ఉంటుంది. అలాగే మీకు పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. దీని ద్వారా మీరు అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.